సంగారెడ్డి నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి 1000 మంది విద్యార్థినుల కోసం కొత్త హాస్టల్ భవనాల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం కోరారు. విద్యార్థులు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ముందుండి వారిని అండగా చూస్తానని, ఈ ప్రతిపాదనలు విద్యార్థుల విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. ఇందిరాగాంధీ గారి సంఘటన ఏం చెప్పాలా? ఇది దాదాపు 40 సంవత్సరాల క్రితము కో ఎడ్యుకేషన్ ఉండే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ ఉండే. కొన్ని సందర్భాల్లో ఒక ఆడపిల్ల స్టూడెంట్కి ఏం జరిగిందంటే ఏమంటారు, అది ఇప్పుడు అంటారు కదా, ఏం రవి ఏమంటారు, చీట్ అది చేస్తారు, మరేస్తారు, ఏమంటారు అని ఇంగ్లీష్లో ఏమంటారు, ర్యాగింగ్. ఈ ర్యాగింగ్ చేసారు. ఆ పేరు నాగలక్ష్మి. ఆమె పేరు నాగలక్ష్మి. 40 years బ్యాక్ నాగలక్ష్మి ర్యాగింగ్ చేసారు. అయినా ఆమె మొగలతో పోరాడుతూనే ఉన్నది. పోరాటంలో ఆమె విసిగిపోయి ఆమె సూసైడ్ చేసుకున్నారు. ఆ సూసైడ్లో పరిణామమే ఆడపిల్లల జూనియర్ కాలేజ్, ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ వచ్చింది. నాగలక్ష్మి దీనికి కారకురాలు. ఆమె సూసైడ్ ఈ కాలేజీ ఏర్పడడానికి. నాగలక్ష్మి అంతేనా? నాగలక్ష్మి మొగలతో పోరాడి తట్టుకోలేక సూసైడ్ చేస్తుంది. మొగలు చెడ్డోళ్ళు కాదు, కొందరు అందరు మొగలు అట్లా అనుకుంటారు. 3-4 ఏళ్లలో 10 మంది ఉంటారు కదా, 10 మంది మొగోళ్ళు కొందరు వెళ్తారు, బేకారుగా వెళ్తారు. ఇప్పుడు కూడా వస్తారు. ఆ 10 మంది మొగోళ్ళు ఏమైనా టీవీలలో మన మొగోళ్ళంతా నా మీద పగ పెంచుకుంటారు. కానీ ఒక 10 మంది మగవాళ్ళు చేసిన బలిదానంలో ఆమె బలిదానంలో ఈ కాలేజీ దాన్ని ఏర్పడ్డారు. అప్పుడు మన భార్య మిస్సెస్ కూడా వీళ్ళంతా ఒకటే క్లాస్మేట్. ఇది ఈ యొక్క కాలేజీకి రావడానికి ప్రధానమైన కారణాలు. 10 మంది మొగోళ్ళు. మీరు మొత్తం మొగోళ్ళని రాయగలరు. 10 మందే. ఆ 10 మంది పేర్లు వద్దు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఫీల్ అవుతారు చెప్తే. ఆ 10 మంది మొగోళ్ళ పేర్లు నాకు తెలుసు, కానీ ఎందుకంటే వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకున్నారు, వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు కదా. తర్వాత వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. తర్వాత ఆ 10 మంది మొగోళ్ళు కూడా ఫీల్ అయిపోయి, పెద్ద ఇన్సిడెంట్ కదా, ఫీల్ అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా వాళ్ళని కొట్టేది కాదు కదా, వాళ్ళని అన్నది ఏందిరా ఇట్లా చేసిరు ఏమరా చెడ్డ పేరు, వాళ్ళకి కేసులేని వాళ్ళని జైల్లో పెట్టిరు. దాని తర్వాత వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇక అనుకుంటా మానసికంగా వాళ్ళు అన్నీ ఆ పిల్ల చచ్చిపోయిన తర్వాత మానసికంగా ఇబ్బంది పడి తాగుడు అలవాటు కాలక్రమంలో కలిసిపోయారు. వాళ్ళు చనిపోయారు. వాళ్ళు కూడా చనిపోయారు. అరుణ్ ఉన్నాం 1000 మంది ఎట్ టైం భోజనం చేసేటట్టు. డైనింగ్ కూడా, కిచెన్ కూడా దాని తగ్గ షెడ్ వాళ్ళకు ఏర్పాటు ఉండాలి. 1000 మందికి భోజనం వండే ఒక ప్రక్రియ కానీ, అందులో ఉండే వార్డెన్స్ కానీ, అందులో ఉండే కిచెన్ కుక్కర్స్ కానీ సేమ్ దాని తగ్గట్టే ఉండాలి. ఎట్ టైం భోజనం చేసుకునే విధానమే పెట్టాలి. ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి. ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి. దీని ఎస్టిమేషన్ డిజైన్ కన్సల్ట్ డిపార్ట్మెంట్లోకి చెప్పి వాళ్ళకు 15 రోజులు డెడ్ లైన్ పెట్టండి. వాళ్ళకు ఎప్పుడంటే అక్టోబర్ 10వ తారీఖు వరకు ఎస్టిమేషన్ విత్ డిజైన్ తోటి నిర్మల దగ్గర కూర్చోండి, రివ్యూ చేయండి. నిర్మల మీరు రివ్యూ చేయండి, అధికారులతోటి మీరు రివ్యూ చేయండి. సంతు ఉంటాడు, సీటు ఉంటాడు, కానీ అఫీషియల్గా చూడండి మీరు. ఓకే, అట్లాగే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మళ్ళీ ఇది అన్ని పాత బిల్డింగ్లే కదా, రైట్. కొత్త బిల్డింగ్ 1000 మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది, ల్యాబ్స్ ఎన్ని, స్టాఫ్ ఎంత, లైబ్రరీ ఏంటిది, ప్రతిదీ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవన్నీ కూడా రెడీ చేయండి. ప్రాక్టికల్ రూమ్స్ కూడా అన్నీ కూడా. ఇది కూడా ఒక 1000 మంది స్టూడెంట్స్ దగ్గర బిల్డింగ్ని విత్ ఆడిటోరియం
ఒక ఆడిటోరియం కూడా 1000 మందికి ఆడిటోరియం కూడా ప్లాన్ చేస్తాం. చెప్పండి, మీరు చెప్పండి. అంటే జనరల్ కొత్తది నేను శాంక్షన్ తెచ్చినప్పుడు పాత కూల కొట్టుకుంటూ చేస్తాను. ఏదైతే ఉపయోగం లేని ఉంటాయో అవన్నీ కూల కొట్టే చేస్తారు. చేస్తాం. ఇంకొక రిక్వెస్ట్ సార్, నాకు హాఫ్ కన్స్ట్రక్టెడ్ ఇండోర్ స్టేడియం సగం కన్స్ట్రక్ట్ అయ్యి ఆగిపోయి ఉంది. అది ఎవరు కడుతున్నారు? అది గతంలోనే 3-4 సంవత్సరాల క్రితం జరిగింది. అనిత మేడం ఇప్పుడు